రాష్ట్ర పునర్నిర్మాణంలో ఇంజనీర్లదే కీలక పాత్ర అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. టీజీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన ఆర్ఎండ్బీ శాఖకు కేటాయించిన 156 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలిపారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లంతా కష్టపడి పనిచేయాలన్నారు. ఒక ఇంజనీర్ పని పట్ల ఎంతో సునిశ్చితంగా, ఎంతో ఏకాగ్రతతో ఉండాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కొత్త ఇంజనీర్ల పట్ల అత్యంత ఆశాభావంతో ఉందన్నారు. 10 ఏళ్లు విధ్వంసమైన తెలంగాణ పునర్నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు మంత్రి కోమటిరెడ్డి. టీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి అప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసి వదిలిపెట్టేస్తే మా గవర్నమెంట్ వచ్చి 10 నెలలు కాకముందే దాన్ని స్పీడప్ చేస్తూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లో కలిసి 1500 మంది, ఇరిగేషన్లో 700 మంది, మా దగ్గర 156 మంది, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఏఈలని నియమించుకుని వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే ప్రోగ్రామ్ ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మా 3rd రోజు ఉన్నది. ఈ రోజు ముఖ్యంగా ఓరియంటేషన్ క్లాసెస్ మీరు చూసారు. ఇప్పుడే ఆకునూరి మురళి గారు ఆయన ఆర్ఎండ్బీ ఇంజనీర్ గా ఉండి ఐఏఎస్ కన్ఫర్మ్ అయ్యి ఇవాళ గవర్నమెంట్ అడ్వైజర్ గా ఉన్నారు. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, అలాగే మా స్పెషల్ సెక్రటరీ గారు, మా ఈఎన్సీలతో పాటు నేను కూడా ఉండి వాళ్ళకు కొన్ని సలహాలు ఇస్తూ రేపటి నుంచి ఇక్కడ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాం. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎండ్బీలు చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ 10 మండలాలకు ఒక ఏఈ కూడా లేడు. ఎంత విధ్వంసం జరిగింది 10 ఏళ్లలో తెలంగాణలో. ఒక్కసారి వెనక చూసుకుంటే భయమే అనిపిస్తుంది. 7 లక్షల కోట్లు అప్పు చేసి నాణ్యత లేని రోడ్లు వేసి నాణ్యత లేని ప్రాజెక్టులు కట్టి ఇంజనీర్లు లేకుండా ఇంజనీర్ల పోస్టు 1500 పోస్టులు నింపని చేతగాని ప్రభుత్వం ఉండే లాస్ట్ 10 years.